గమనించాలి. విశ్వాసము ఎంతగా స్థిరంగా ఉంటే అంతగా భక్తి జీవితంలో ఎదుగుతాం. భక్తి జీవితంలో ఎంతగా ఎదిగితే అంతగా ఆశీర్వాదాలు పొందుకుంటాం, అంతగా దేవుడిని పొందుకుంటాం. అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యంలో గొప్ప బహుమతులను పొందుకుంటామండి. ఒకసారి ఆలోచన చేద్దాం. విశ్వాసంలో స్థిరంగా ఎదుగుదామండి. విశ్వాసంలో స్థిరంగా ఎదిగినట్లయితే భక్తి జీవితంలో కూడా ఎదుగుతాం. భక్తి జీవితంలో స్థిరంగా ఎదిగినట్లయితే మనం శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. చాలామంది వ్యక్తులు దేవునిపై విశ్వాసంలో బలహీనపడుతూ ఉన్నారు. దేవునిపై విశ్వాసంలో బలహీనపడినట్లయితే మనము ఈ లోకం నుండి పాపంతో కలిసిపోయే ప్రమాదం ఉంది. భక్తి జీవితంలో బలహీనపడిపోయే ప్రమాదం ఉంది. భక్తి జీవితంలో బలహీనపడిపోయే ప్రమాదం వల్ల గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదము ఉందండి. ఒకసారి ఆలోచన చేద్దాం. విశ్వాసం స్థిరంగా ఉంటే భక్తి జీవితంలో ఎదుగుతాం. భక్తి జీవితంలో ఎదిగితే శ్రేష్టమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైన దీవెనలను, అన్నింటికీ మించి శ్రేష్టమైన పరలోక రాజ్యంలో గొప్ప బహుమతులు పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.